హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్ కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఈ రోజు నేను వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ ఈ ఐటమ్స్ వేసి కర్రీ చేయబోతున్నాను అనమాట. కర్రీ అంటే యాక్చువల్గా మనం ఏదైతే గుత్తి వంకాయ చేసుకుంటామో ఆ గుత్తి వంకాయనే కాస్త డిఫరెంట్ గా ఆ మిరపకాయలు టమాటాలు అవన్నీ వేసి కర్రీ లాగా చేస్తాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది నా స్టైల్లో చేస్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పొయ్యి వెలిగించుకున్నాను. ఇప్పుడు దీని మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదా, ఇందులో ధనియాలు, ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు వేసాను, ఆ తర్వాత ఇదేమో నువ్వులు, ఆ తర్వాత ఇవ్వండి కొబ్బరి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను అన్నమాట దగ్గరగా. ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ఏం చేద్దామంటే మిక్సీ కొట్టుకుందామండి. అలాగే ఇందులోనే చూడండి, ఇది వచ్చేసి చెక్క, ఆ తర్వాత లవంగాలు, యాలుక్కాయలు, ఇది ఒక పెద్ద యాలుక్కాయ, ఆ తర్వాత మిరియాలు. ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి ఒక్కసారి మనం డ్రై అయిన తర్వాత మిక్సీ కొట్టుకుందామండి. మిక్సీ కొట్టేటప్పుడు ఇంకా ఏమేమి వేయాలనేది దాంట్లో నేను వేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఒకసారి ఎందుకు చేసేస్తున్నా అంటే మనం విడివిడిగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నూనె ఏదైతే ఉందో అది విడిపోయేదాకా కూడా దాన్ని ఫ్రై చేస్తాం నూనెలో, కాబట్టి అప్పుడు బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అప్పుడు కుక్ అయిపోతాయి అన్నమాట. అందు గురించి ఇవన్నీ కలిపేశారు. ఇక్కడ విడివిడిగా చేసుకున్నా పర్వాలేదు, మీకు టైం ఉంటే చేసుకోండి, లేదంటే ఈ విధంగా ఒకసారి కూడా చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి వచ్చేసి ఫ్రై అయింది చూడండి. ఇక్కడ ఇంచుమించుగా 50% ఫ్రై చేసుకున్నాను నేను, జస్ట్ కలర్ మారేలాగా. దీన్ని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. కాస్త చల్లారిన తర్వాత మీరు గ్రైండ్ చేసుకొని దీన్ని వేడి మీద చేయొద్దు. కొన్ని మిక్సీలో వేసేసుకున్నాను. దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 1 టేబుల్ స్పూను, ఎక్కువ వేయలేదు. మరి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఉంచాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే ఎక్కించేసుకున్నానండి. ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో ఉల్లిపాయ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఒకటి ఉల్లిపాయలు జస్ట్ కలర్ మారినాయి చూడండి. ఆ తర్వాత నేను దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఏదైతే వేసానో ఈ పచ్చిమిరపకాయలతో మనకి ఈ కర్రీలో కారం ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనం రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ వాడదామండి. అందు గురించి మిరపకాయలు ఇక్కడ నేను పేస్ట్ లోనే వాడేసుకుంటున్నాను అనమాట. ఇవ్వండి, ఇప్పుడు ఈ ఐటెం ఏదైతే ఉందో దీన్ని మనము మిక్సీలో వేసేసుకుందాము. ఓకే, ఇక్కడ ఆయిల్ మిగిలింది కదా, దీంట్లో ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే కర్రీ వండబోతున్నామో ఆ ఐటమ్స్ అంటే పచ్చిమిర్చి అంటే ఈ బజ్జీ మిరపకాయలు వస్తాయి కదా అన్నమాట. ఈ రోజు మనం వండుతున్నది మిర్చి కసాలను, అలాగే మనం ఏదైతే గుత్తి వంకాయ వండుకుంటామో అది,
ప్లస్ టమాటాలు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను. వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. దీనిపైన కాస్త మూత పెట్టేస్తాను. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు కర్రీ వండుదామండి. ఇప్పుడు ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ మిక్సీలో ఏదైతే ఐటెం పెట్టుకున్నామో ఆ ఐటెంని మిక్సీ కొట్టేసుకుందామండి. ఇందులో నేను పెరుగు యాడ్ చేశాను చూడండి. పెరుగు వేసి మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఇంకా వాటర్ వేయక్కర్లేదు దీంట్లో. ఇవన్నీ మిక్సీ కొట్టేసుకున్నాం కదా, దీన్ని మనము కర్రీలో వాడేసుకుందాము. ఈ లోపల నేను మూత పెట్టాను కదా, ఇది ఇక్కడే ఒక 50 to 60% కుక్ అయిపోవాలండి. అయిపోతే మన కర్రీ త్వరగా అయిపోతుంది అనమాట. ఓకేండి, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని ఇక్కడ తీసుకుంటాం చూడండి అని. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా ఆవాలు కాస్త జీలకర్ర వేసి పోపు పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. కరివేపాకు, ఆ తర్వాత ఏదైతే మనం పేస్ట్ కొట్టుకున్నామో ఆ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ ని కాస్త దగ్గరగా వండుదామంటే దీంట్లో మిక్సీ కడిగేసి కాస్త వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ విడిపోయేటంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కాస్త పసుపు వేస్తున్నానండి. ఆల్రెడీ జీలకర్ర ధనియాలు అన్నీ వేసేస్తున్నాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. ఆ తర్వాత ఉప్పు కానీ నేను కారం వేయలేదు దీంట్లో, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదండి. అంటే కర్రీ కలర్ వచ్చేసి కాస్త గ్రీనిష్ గా ఉంటే లుక్ బాగుంటది అనేసి ఆ విధంగా వండుతున్నాను, వితౌట్ రెడ్ చిల్లీ పౌడర్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేరయ్యే పొజిషన్ దగ్గరకు వచ్చింది అనమాట. ఈ మూమెంట్ లో నేను ఏం చేస్తానంటే మనం ఏదైతే మగ్గించుకొని పెట్టుకున్నామో కూరగాయలు అవి దీంట్లో వేస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఈ టైంలో వేయడం వల్ల ఏంటంటే ఈ మసాలా వచ్చేసి వీటిలోకి చొచ్చుకుపోతుంది అనమాట. అదే మనం వాటర్ వేసిన తర్వాత వేస్తే మసాలా దాంట్లో కలవదు, అందుకే ఈ టైంలో వేసాను. చాలా రిచ్ కర్రీ అన్నట్టండి, ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. అవకాశం ఉంటే మీరు జీడిపప్పు కూడా దీంట్లో మనం పేస్ట్ కొట్టాం కదా ఆ టైంలో వేసుకోవచ్చు, చాలా ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మూమెంట్ లో
చింతపండు రసం వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఒకటి చింతపండు రసం వేసాం కదా, ఈ మూమెంట్ లో ఒకటి కాస్త వాటర్ వేసేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫ్లేమ్ మీడియం మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ముకు ఉంచేస్తే మన కర్రీ రెడీ అయిపోతే అప్పటి వరకు బ్యాలెన్స్ ఏదైతే మన కూరగాయలు ఉన్నాయో అవి కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఈ మూమెంట్ లో ఇవ్వండి బెల్లం కూడా కాస్త వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. మూత పెట్టేస్తుంది. ఒక్క 10 నిమిషాల తర్వాత మనము కర్రీని ఓపెన్ చేసి ఫైనల్ గా ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాము. అయితే నేను ఎప్పుడు మీతోటి అడిగే ఏదైతే నా విన్నపం ఉందో ఆ విన్నపం ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే షేర్ చేయాలి, ప్లస్ గంట బటన్ నొక్కుంటే ఇలాంటి నా కొత్త వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 3 పనులు మీరు చేయడం వల్ల నేను ఇంకా ఉత్సాహంతో ఇంకా ముందుకు యూట్యూబ్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కనుక ఒక నా గురించి మీరు కూడా ఆలోచించి బాధ్యత తీసుకుని నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ప్లస్ ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు కలుస్తా. ఒకటి 10 నిమిషాలు అయితే అయింది. మనం కర్రీ దగ్గరకు వచ్చాం. ఫ్లేమ్ వచ్చేసి మీడియం మీద పెట్టాం కదా. కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు తప్పకుండా చేసుకుంటే ఒక మంచి రెసిపీని అయితే మీరు ఆస్వాదించగలరు. ఇక్కడతోటి మన కర్రీ క్లోజ్ అవుతుంది. అయితే ఇందులో మనం ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకుంటే మస్తుగా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదేంటంటే మన పలావ్లోకి చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే మీరు రోటీలో కూడా దీన్ని తినేవచ్చు. ఎందుకంటే చిక్కగా ఉంది కాబట్టి షేర్వా ఇలా మీరు రోటీ నంచుకొని తింటే కనుక చాలా సూపర్గా వస్తుంది అన్నమాట టేస్ట్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫైనల్గా మీకు టేస్ట్ కూడా చెప్పేస్తాను. మీరు చూడండి, వంకాయ, అలాగే కొన్ని మిర్చి, ఆ తర్వాత టమాటా, కాస్త షేర్వా దీని మీద. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. వావ్, సూపర్గా వచ్చింది. మసాలేదార్ అన్నట్టు ఫుల్గా మసాలా అయితే లోపల దాకా వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ. చాలా బాగుంది. చాలా వేడిగా కూడా ఉందండి. మామూలుగా లేదు, వేడి ఇప్పుడే అయింది కాబట్టి. అదిరిపోయిందండి. మీరు ఇలాగా ఒకసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి కర్రీ తిన్నట్టుగా అయితే మీరు ఫీల్ అవుతారు. అలాగే ఇక్కడ తోటి ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తాను. బాబా బాయ్.